సంబంధం లేకుండా ఈరోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు, మిషన్ పంపించుకున్నావు, మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు, కొట్టించావు. నేను వచ్చా, వాస్తవం చూసా, ఇది పద్ధతి కాదని చెప్పా, నువ్వు వినలా. నాయకుడివి, నీతో మేము ఫాలో అయ్యాం. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశువులం అయ్యాం. ఈ కరం పట్టింది, ప్రభుత్వం వచ్చింది. ఈరోజు పైలాన్ కూల్చిన విషయం మీద ఎంక్వైరీ వేసింది. ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మెమో వేసి ఉండాలి కోర్టులో. అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాడుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు. వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసుని క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు. అదే కేసుని రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు. వాస్తవం అయిపోయింది. కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు. అయా తప్పు అయింది, నేను తప్పు చేశాను, ఒప్పుకో. నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి పోవచ్చుగా, సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాపం విలేకరులో జైల్లోనే ఉన్నారు. కనీసం లాయర్ని కూడా పెట్టలా, నీ పాపాన్ని పోలా నువ్వు. నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసావు, బెయిల్ తేలా, నువ్వు ఒక్కడే బెయిల్ తెచ్చుకున్నావు. ఇంతకన్నా సిగ్గు, శరం, రోషం కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు, మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధల్లో నువ్వు. అంటే మీరు ఆడన్నా సావండి, మీరు ఎట్టన్నా పోండి, నేను పబ్బం అయిపోయింది, నేను నవ్వుకుంటా నేను తిరుగుతూ ఉంటా బజార్లో. ఇదేనా రాజకీయ నైజం? ఆలోచించండి కావలి ప్రజలారా. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. మోసం చేస్తున్నావు, ఇంకా జనాలను మోసం చేస్తున్నావు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు. ఈ పైలట్ ప్రాజెక్టు అమృత్ పథకం కాంట్రాక్టర్. దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారో ఏం చేశారో, అయ్యా కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాన్ కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు. ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను హర్షిస్తారు కృష్ణారెడ్డి గారు. ఇది వాస్తవం. దీని వెనక ఎంత కుట్రుందో అన్నీ బయటికి తీయండి, సాక్ష్యాలతో సహా వెలికి తీయండి, వాస్తవాలు వస్తాయి. ఈయన కోటరీకి, ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ. కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమారెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. ఎందుకు చెప్తున్నానంటే సుకుమారెడ్డి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారెడ్డి ఎవరినైనా మోసం చేశాడనో తడ చెప్తానే ఉండా. ఎందుకంటే రోజు చెప్పకూడదు స్క్రిప్టు. ఇసుక, కంకర, మట్టి, లేఅవుట్లు దోష ఎవరో తేలిపోయింది. నేను చెప్పబల్లా, కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది. భగవంతుడు పైనుంచి నేను చేయబల్లా, పైన భగవంతుడు చూస్తా ఉన్నాడు, అన్నీ చేస్తాడు. మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం. నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాన్ గురించి నువ్వు కూలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెంది పోయి అందరం కలిసి మాట్లాడదాం, రాజీ చేసుకొని కేసు లేకుండా చేసుకో. అంతే వాస్తవాలు, నువ్వు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా. అంత తేలిగ్గా వదలను నిన్ను. కావలికి వచ్చావా, వెళ్ళిపోయావా, నీ పని చూసుకున్నావా, మేమెవరం కాదన్నోలే. ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో. మాట్లాడితే నిద్ర లేసి ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు. బెంగళూరు కూర్చొని ఫోన్, నేను నీతిమంతుడిని, నేను వచ్చి లొంగిపోతా, నేను 1000 మంది కార్యకర్తల్లో వచ్చిపోతా. మగోడివైతే 10 రోజులు నువ్వు జైలు చెప్పకూడదు. తినో ఆ కష్టం ఏందో, ఆ నొప్పి ఏందో, ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ కోసం 22 రోజులు జైలుకి పోయి నరకం అనిపించి వచ్చాను నేను చేయని నేరానికి. అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది, అధికార కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాటి కొండపనాయుడు, వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి, యానాదిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పార్వతమ్మ, మస్తాన్ రావు, మాదాల జానకిరాము, ఈ కావలిని పరిపాలించినటువంటి
అందరు సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ₹1 లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణారెడ్డి కూడా పరిపాలిస్తున్నాడు. ఇది అయితే నేను హ్యాట్సాప్గా ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. ఎందుకంటే పరిపాలన అది కొర విషయాలు నేను మాట్లాడకూడదు, నా స్థాయి కాదు. పనిలో బతికేవు, మోసం చేసేవు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకరులకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి, నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో. కనీసం పైన భగవంతుడు కొంతన్నా నీకు న్యాయం చేస్తాడు. పొద్దుస్తమాన అబద్ధాలు, డూప్ షోలు, డూప్ ఫోటోలు, డూప్ ప్రెస్ మీట్లు, నీ బొత్తుకంతా 11 సంవత్సరాలు నీతో నేను ప్రయాణం చేశా. 11 సంవత్సరాల కాలం డూప్ షో, డూప్ షో, డూప్ షో. బేదా రవిచంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు, నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గర్వంగా, అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే. ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్, శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది. నువ్వు జగన్ బెనామీ, కోటరీకి బెనామీవి, మొత్తానికి నువ్వే బెనామీవి. జగన్ నా జేబులో మనిషి అని చెప్పి నన్ను 2 సార్లు సస్పెండ్ చేసి, ఈ రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు, అనధికారికంగా సస్పెండ్ చేసావు. నువ్వు కావలికి ₹1 నిధులు తెచ్చావా? ఆనాడు వాళ్ళు తెచ్చినాయే. అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం. నువ్వు కానీ 4 గోళ్ల మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తేలే, ఎంత దూరమైనా వస్తా.